లిగమెంట్ ఇంజురీస్ ఇప్పుడు మనకి ఇక్కడ బోన్ ఉంది. ఈ బోన్ ఒక జాయింట్, ఇది జాయింట్, ఇది ఈ జాయింట్ ఇట్లా పనిచేయాలి మనకి. ఓకే, ఈ జాయింట్ ఇట్లా పని చేయడానికి ఈ బోన్ ఎంత ఇంపార్టెంటో దీంతో పాటు ఈ చుట్టుపక్కల ఉండే ఈ లిగమెంట్స్ అంటాం. ఈ లిగమెంట్స్ అనేవి ఈ జాయింట్ని ఒకటే యాక్సిస్లో పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఈ లిగమెంట్స్ అనేవి లేవనుకోండి, ఈ బోన్ ఇటు జరిగిపోవచ్చు, ఈ బోన్ ఇటు జరిగిపోవచ్చు, లేదంటే ఈ బోన్ వెనక్కి వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. సో ఈ లిగమెంట్స్ అనేవి జాయింట్ని బ్యాలెన్స్ చేసేవి అన్నమాట. సో లిగమెంట్స్ అనేవి ఎందుకు తెగిపోతాయి అంటే జనరల్గా 90% ఇంజురీస్ వల్లే, అంటే యాక్సిడెంట్స్ కానివ్వండి, స్పోర్ట్స్ పీపుల్ ఎస్పెషలీ బాగా ఆటలు ఆడేవాళ్ళు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు కానీ, టెన్నిస్ ఆడేవాళ్ళు కానీ, ఎనీ స్పోర్ట్స్, జనరల్గా స్పోర్ట్స్ వల్ల జరిగిన ఇంజురీస్ ఉంటాయి. ఆ ఇంజురీస్ వల్ల ఈ లిగమెంట్స్ తెగిపోతాయి. ఈ లిగమెంట్స్కి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఒకసారి తెగిపోతే అవి అంటుకో. అవి ఏంటంటే దెర్ ఈజ్ నో రీజనరేషన్ పవర్. మామూలుగా శరీరంలో అన్నీ గ్రో అవుతాయి కానీ ఒక లిగమెంట్ తప్ప. సో ఈ లిగమెంట్ ఎందుకు గ్రో అవ్వాలంటే దీస్ ఆర్ ఎవాస్కులర్ స్ట్రక్చర్స్, అంటే వీటికి రక్త ప్రసరణ అనేది ఏమి ఉండదు. అవి ఒక రబ్బర్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. వాటికి ఓన్లీ న్యూట్రిషన్ అనేది వేరే విధంగా వెళ్తుంది కానీ ఈ బ్లడ్ అనేది వాటిల్లో ఉండదు. సో కాబట్టి ఈ లిగమెంట్ అయితే ఎప్పుడైతే ఇంజురీస్ అవుతాయో ఆ లిగమెంట్కి సంబంధించిన మూమెంట్ కానీ, ఆపోజిట్ మూమెంట్ కానీ దెబ్బతినటం. సో దానికి మనం ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి ఏ లిగమెంట్ దెబ్బతినిందో అని బట్టి దాన్ని బట్టి నెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకుంటానికి ఒక ఎంఆర్ఐ చేయటం జరుగుతుంది. ఎంఆర్ఐ తర్వాత ఆ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం. కామన్గా అయ్యే లిగమెంట్ ఇంజురీస్ ఏసీఎల్ ఇంజురీ, అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజురీ, అండ్ పీసీఎల్ ఇంజురీ. ఇది ఏసీఎల్, మీకు ముందు కనిపించేది ఏసీఎల్, ఈ భాగంలో కనిపించేది ఏసీఎల్ ఇంజురీ. ఈ ఏసీఎల్ వల్ల ఏంటంటే మోకాలు అనేది ముందుకి వెనక్కి జరిగిపోకుండా మెయింటైన్ చేసే వెరీ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ లిగమెంట్. అలాగే దీని వెనక ఉండేది పీసీఎల్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఈ రెండు లిగమెంట్స్ కూడా మోకాల్ని మనకు అదే యాక్సిస్ పైన అటు ఇటు కిందకి, అంటే ముందుకి వెనక్కి పడిపోకుండా కాపాడే లిగమెంట్స్ అన్నమాట. సో ఈ కామన్గా క్రికెటర్స్ కానీ, ఫుట్బాలర్స్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ ఇంజురీస్ అంటాం వీటిని. ఈ కామన్గా ఇంజురీస్ ఏసీఎల్, పీసీఎల్కి జరుగుతుంది. ఎప్పుడైతే ఏసీఎల్, ఒరిజినల్ ఏసీఎల్ పోతుందో దాన్ని మనం పక్క నుంచి ఉండే కొన్ని లిగమెంట్స్ అండ్ సపోర్ట్ తీసుకొని స్క్రూస్తో కానీ, బయో అబ్జార్బుల్ స్క్రూస్ అని వచ్చేసి బోన్తోనే కలిసిపోయి వాటితో ఈ లిగమెంట్ని ఉన్న చోట రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో లిగమెంట్స్ అనేవి రీగ్రో అవ్వవు. సో కాబట్టి ఈ లిగమెంట్స్ విషయానికి వస్తే బేసిక్గా స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ఇవి కాబట్టి ఆడేటప్పుడు స్పోర్ట్స్ జాగ్రత్తగా అంటే అవగాహనతో ఆడితే మంచిది. సో ఇది లిగమెంట్ ఇంజురీస్ అండి.